డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు అందే సత్యం విశ్లేషకులు మనతో జూమ్ లో జాయిన్ అవుతున్నారు. నమస్తే అందే సత్యం గారు. నమస్తే అండి. ఎస్ సత్యం గారు, మొత్తానికి ఇటు దేశాభివృద్ధికి అంటే గ్రామాలే పెట్టుకొమ్మలు, అలాంటి గ్రామ పంచాయతీల్లో కూడా సర్పంచ్ పోటీకి కనీస అర్హత 21 ఏళ్ళు ఉన్నప్పుడు కూడా అంటే ఎమ్మెల్యేలకు ఎందుకు తగ్గించకూడదు అంటారు? ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు చేసిన ప్రతిపాదన ఆలోచించదగ్గదే. ఎందుకే అంటే యావరేజ్ ఏజ్ పురుషులకు 21, మహిళలకు 18 ఉన్నప్పుడు సంసారిక జీవితానికి మెచ్యూరిటీ వస్తున్నప్పుడు రాజకీయాల గురించి మెచ్యూరిటీ ఎందుకు ఉండదు? తర్వాత రెండవది స్టూడెంట్స్ ఉన్నప్పుడే తీవ్రంగా పరిశీలిస్తున్నారు పాలిటిక్స్ ఎటుపోతున్నాయి ఏమిటి అనేటువంటిది. తర్వాత యంగర్ జనరేషన్స్ వస్తే వాళ్ళ ఆబ్జెక్టివ్స్ రాడికలైజ్ అయి ఉంటాయి. కాబట్టి రాడికల్ గోల్స్ ఉంటే రాడికల్ ఆబ్జెక్టివ్స్ తోటి పనిచేస్తే ఒక ఆదర్శవంతమైన వాతావరణం, ఆదర్శవంతమైనటువంటి అడ్మినిస్ట్రేషన్ ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి యువకులకు 21 సంవత్సరాలకే ఎమ్మెల్యేగా పోటీ చేసేటువంటి అవకాశం కల్పిస్తే ఇంకా యంగ్స్ వచ్చి ఉత్సాహంగా రాజకీయాల్లో కానీ అసెంబ్లీలో కానీ పాల్గొనేటువంటి అవకాశం ఉంది. తర్వాత యంగ్స్కు ఉన్నటువంటి ఉత్సాహం 60 ఏళ్ల పైబడిన వాళ్ళకు ఉండేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రతిపాదన దేశవ్యాప్తంగా ఆలోచించాలి, అవకాశం ఉంటే తగ్గించాలి కూడా. మొత్తానికి సత్యం గారు, మొత్తానికి ఇటు సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను అంటే ఏ విధంగా చూడాలి? సో ఓటు హక్కు అర్హత విషయంలో కూడా రాజీవ్ గాంధీని ఆయన ఆదర్శంగా తీసుకున్నారా? ఖచ్చితంగా అండి. ఆనాడు ఓటు హక్కుని తగ్గించినప్పుడు రాజీవ్ గాంధీ మంచి ప్రతిపాదన చేశారు అనుకున్నారు. 18 ఇయర్స్కి వాళ్ళ ఓటు హక్కు ఉంది. ఇటువంటి ఓటు హక్కు వచ్చిన తర్వాత యంగ్స్ ఎక్కువ పార్టిసిపేట్ చేస్తున్నారు, పోల్ పర్సంటేజ్ కూడా పెరుగుతుంది. అన్ని వర్గాల యువకులు అలా డెమోక్రటిక్ ప్రాసెస్లో పాల్గొంటే మనం దాన్ని ఇన్క్లూజివ్ డెమోక్రసీ అని పిలుస్తున్నాం. ఏ క్యాస్ట్ అన్నా కానివ్వండి, ఏ వర్గం అన్నా కానివ్వండి, యువకులు చాలా ఉత్సాహంగా పాల్గొనటం వల్ల ఆ మార్పు వచ్చింది. ఆనాడు ఓటింగ్ వయసు తగ్గించడం వల్ల ఇటువంటి మార్పు వచ్చింది. అది కూడా హెల్దీ చేంజ్. కాబట్టి ఇవాళ కూడా అటువంటి పరిస్థితి వచ్చే అవకాశం, యంగ్స్ పోటీ చేస్తే అదొక థ్రిల్లింగ్గా ఫీల్ అయ్యే అవకాశం ఉంది. గతంలో కేరళలో స్టూడెంట్సే ఎంపీలుగా ఎన్నికైనటువంటి మనం చూసాం. కాబట్టి అటువంటి వాళ్ళు అంత ఉత్సాహంగా పార్లమెంట్లో డిబేట్లో పాల్గొన్న తర్వాత లోకల్ లాంగ్వేజ్లో లోకల్ స్టేట్స్లో 21 ఏళ్లకే ఎమ్మెల్యే అయితే ఉత్సాహం ప్రదర్శించేటువంటి అవకాశం ఉంది. తర్వాత ఎనర్జెటిక్గా ప్రజల దగ్గరికి పోయేటువంటి అవకాశం ఉంది. ప్రజల సమస్యలు పరిష్కరించాలనేటువంటి ఒక తాపత్రయం ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఏ విధంగా చూసినా మనం ఎప్పటి నుంచో ఇన్క్లూజివ్ డెమోక్రసీ అంటున్నాం. అంటే అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం ఉండాలి, అన్ని వర్గాలకు పోటీ చేసేటువంటి అవకాశం ఉండాలి అనేటువంటిది ఎప్పుడు కూడా ఒక మంచి ఆదర్శంగా చెప్తున్నాం. అవన్నీ కూడా ఇవాళ ఓటింగ్ వయసును తగ్గిస్తే ఆ లక్ష్యాలు నెరవేరేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని మన రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసి పంపితే మిగతా రాష్ట్రాలు కూడా కాస్త ఎటికెట్ అయ్యి అవి కూడా మొగ్గేటువంటి అవకాశం ఉంది. అంటే సత్యం గారు, ఇటు కాంగ్రెస్ అధిష్టానం మదిలో పడేందుకే ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ వ్యాఖ్యలు చేశారా? వ్యాఖ్యలు మంచి చేస్తే అధిష్టానం దృష్టిలో పడితే మంచిదేగా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడుతుందనే కాదుగా, అన్ని పార్టీల యువకులకు ఓటు ఉంటుంది కదా. అన్ని పార్టీల వాళ్ళకు కూడా 21 ఏళ్లకే పోటీ చేసే అవకాశం వస్తుందిగా. అన్ని పార్టీలు కూడా యంగ్ జనరేషన్స్ రాజకీయాలకు వచ్చేటువంటి అవకాశం ఉంది కదా. అన్ని పార్టీలు కూడా ఉత్సాహంగా పాల్గొనే అవకాశం ఉంది కదా. కాబట్టి అది ఒక కాంగ్రెస్ పార్టీ దృష్టిలో కాకుండా దేశ సమగ్రంగా ఆలోచిస్తే మనకు ఖచ్చితంగా ఇవాళ వాళ్ళ యువకుల యొక్క బాధ్యత కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. రహితంగా ప్రవర్తించేటువంటి యువకుల్లో మార్పు వచ్చే అవకాశం ఉంది. 21 ఏళ్ల యువకుడు మంచి పాత్ర, అసెంబ్లీలో పాత్ర వహిస్తే చుట్టూ ఉన్నటువంటి యూత్ ఇన్స్పైర్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఏ విధంగా చూసినా అదేదో రేవంత్ రెడ్డి అధికార సెంట్రల్ లీడర్షిప్ దృష్టిలో పడేందుకు ఇది అన్నాడంటే పడితే పడినివ్వండి, మిగతా రాజకీయ పార్టీలు కూడా ఆ ప్రభావం పడేటువంటి అవకాశం ఉంది. ఇది ఒక డిబేటబుల్ అంశంగా మారిందంటే ఇవాళ ఖచ్చితంగా అది నేషనల్ డిబేట్గా మారుతుంది. కాబట్టి ఇది ఆలోచించాల్సినటువంటి విషయమే. సత్యం గారు, ఒక్క తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేస్తే సరిపోతుందా, లేక రాజ్యాంగ సవరణకు ఇటు కేంద్రం అంగీకరిస్తుందా?
ఇంకెలా అంటారు? అది అది ఆదర్శం అయింది, దేశానికి మంచిది అన్నప్పుడు కేంద్రం కూడా ఆ మార్పులు పాటించేటువంటి అవకాశం ఉంది. ఉమ్, ఒక పార్టీ చట్టం చేస్తే ఇంకో పార్టీ తిరగజొట్టడం అనేటువంటిది మంచి జరిగినప్పుడు అలా తిరగజొట్టలేదు. ఉదాహరణకు ఉమ్, రాజీవ్ గాంధీ 73-74 రాజ్యాంగ సవరణలు తీసుకొచ్చి గ్రామ పంచాయతీలని పటిష్టం చేశాడు, అధికారాలు పెంచాడు. దరిదాపు 35 అధికారాలు ట్రాన్స్ఫర్ చేశారు. మరే పార్టీ వచ్చి వాటిని రివర్స్ చేయలేదు. ఎందుకని అంటే మంచి అనుకున్నారు కాబట్టి కంటిన్యూ అవుతున్నాయి. అట్లాగే ఉపాధి హామీ పథకం యూపీఏ 1 తీసుకొచ్చిన తర్వాత ఇది మంచిగా ఉంది, అన్ఎంప్లాయ్మెంట్ పరిష్కారం అవుతుంది, ఎంప్లాయ్మెంట్ డేస్ పెరుగుతున్నాయి కాబట్టి ఇది అవసరమే అనుకున్నప్పుడు అది కంటిన్యూ చేస్తున్నారు. చాలా చోట్ల చాలా ప్రభుత్వాలు మారినప్పుడు పేర్లు మారొచ్చు కాక, కానీ కాన్సెప్ట్ మాత్రం మారట్లేదు. రూరల్ ఎంప్లాయ్మెంట్ అనే కాన్సెప్ట్ మారట్లేదు. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రతిపాదిస్తే కాంగ్రెస్ వ్యతిరేకించాల్సిన పని లేదు, కాంగ్రెస్ ప్రతిపాదిస్తే మిగతా పార్టీలు వ్యతిరేకించాల్సిన పని లేదు. మంచా చెడా స్కేలు మీద అదే చూడాలి. మంచి ఉందనుకుంటే దాన్ని రాజ్యాంగం సవరించాలి, అది కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది. కాబట్టి యంగ్స్ కనుక డిమాండ్ చేస్తే అటువంటివి కూడా ఖచ్చితంగా పార్లమెంట్లో కూడా డిబేటబుల్ అంశంగా మారుతుంది.